హాయ్ వివర్స్, మూడవ తరగతి కుటుంబము అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ తెలుగు మీడియం వచ్చేసి సైన్స్ చూస్తూ ఉన్నాము. మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? మా కుటుంబంలో వచ్చేసి తాతయ్య, అమ్మమ్మ, నేను, మా అక్క, మా చెల్లి, తర్వాత వచ్చేసి అమ్మ నాన్న ఉన్నాము. రంగయ్య, గంగమ్మ అనేటువంటిది ఇద్దరు కొడుకులు, ఒక కూతురు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి శ్రీనివాస్, రాధ అనేటువంటిది మొదటి కొడుకు. తర్వాత వచ్చేసి రెండవ కొడుకు వచ్చేసి వెంకట్, అనురాధ కొడుకు కోడలు, సుజాత, రమణ కూతురు అల్లుడు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క పిల్లలు వచ్చేసి రమ, లత. తర్వాత వచ్చేసి వెంకట్ యొక్క కొడుకు వచ్చేసి సునీలు, సుజాత కొడుకు కూతురు వచ్చేసి ప్రసాద్, అఖిల. ఇక్కడ వచ్చేసి ఎవరికి ఎవరు ఏమవుతారో రాయండి. గంగమ్మకు శ్రీనివాస్ ఏమవుతాడంటే పెద్ద కొడుకు, రంగయ్యకు అనురాధ ఏమవుతుంది పెద్ద కోడలు, సునీల్కు శ్రీనివాసు పెదనాన్న అవుతాడు, రంగయ్యకు అఖిల మనవరాలు అవుతుంది, లతకు సుజాత ఏమవుతారంటే మేనత్త అవుతుంది, రమకు శ్రీనివాసు నాన్న అవుతాడు, రమకు లత చెల్లెలు అవుతుంది, అఖిలకు ప్రసాద్ అన్నయ్య అవుతాడు, రంగయ్యకు సునీలు మనవడవుతాడు, సుజాతకు రమణ భర్త అవుతాడు. తర్వాత రమ వాళ్ళ అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మల పేర్లు తెలుసుకున్నారు కదా. మరి మీ తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ నాన్నల పేర్లను మిగతా వాళ్ళ పేర్లను రాయండి. ఊరికే మీకు తోల్చినటువంటి మీ నా అమ్మ నాన్న మీ తాతయ్య పేర్లను రాయండి. ఇక్కడ నాకు తోల్చినటువంటి ఇక్కడ మా నాయనమ్మ తాతయ్య పేర్లను రాయడం జరిగింది. రామయ్య, లక్ష్మమ్మ, నాన్న రాజు, సీత, రవి, లక్ష్మి, బాబాయి పిన్ని వచ్చేసి రవి లక్ష్మి, అత్త మామ వచ్చేసి బిందు, మాధవ్. తర్వాత వచ్చేసి పిల్లల పేర్లు వచ్చేసి రమ, రాగిణి, పిల్లల పేర్లు వచ్చేసి రంజన్, వాణి, పిల్లల పేర్లు వచ్చేసి రమణ, రాణి. సో ఈ విధంగా మీకు మీ యొక్క బంధువుల యొక్క పేర్లు, మీ యొక్క బాబాయి పిన్ని వాళ్ళ పిల్లల యొక్క పేర్లను మీరు రాయండి. దీన్ని ఏమంటారంటే వంశవృక్షము అని అంటారు. కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. సరైనటువంటి జవాబును టిక్ పెట్టి రాయండి, గుర్తించండి. ఎవరైనా అపరిచితులు నీకు మిఠాయి ఇస్తే తీసుకుంటావు? లేదు, తీసుకోమన్నమాట. సో లేదు అని టిక్ పెట్టండి, లేదా వచ్చేసి గోళం చుట్టండి. అపరిచిత వ్యక్తితో నీవు వెళ్తావు? లేదు, వెళ్ళను అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నీవు నీ పెద్దవారికి చెబుతావు? అవును, పెద్దవాళ్ళకి చెప్పాలన్నమాట. మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మనం పెద్దవాళ్ళకి చెప్పాలి. అదేవిధంగా స్కూల్లో జరిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనము ఇంట్లో చెప్పాలి. చిత్రంలో ప్రత్యేకమైనటువంటి పరిసరాలు కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. అవును, ఉన్నారనమాట. వీళ్ళు ఏ ఏ పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడతారు? ఆటలు ఆడుకోవడానికి, త్వరగా రోడ్లు దాటడానికి ఇబ్బంది పడతారు కొంతమంది. వీళ్ళను ఎలాంటి సహాయం చేయాలి? మనకు తోచినటువంటి సహాయం అనేటువంటి చేయాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు కళ్ళు లేనటువంటి వాళ్ళకి ఆ యొక్క కర్రని ఉపయోగించి వాళ్ళని దాటించడము, రోడ్డు దాటించడము. తర్వాత వచ్చేసి కాళ్ళు లేని వాళ్ళని వచ్చేసి జాగ్రత్తగా వాళ్ళని వచ్చేసి రోడ్డు దాటించడము. సో ఈ విధమైనటువంటి చిన్న చిన్న పనులు అనేటువంటి వాళ్ళకి సహాయం అనేటువంటి చేయాలి. సో మీరు ఇలాంటి వాళ్ళకు ఎప్పుడైనా సహాయం అనేటువంటిది చేశారా? ఎలాంటి సహాయం అనేటువంటిది చేశారు అనేటువంటిది మీకు తోచింది రాయండి. మీరు ఎలాంటి వాళ్ళకి సహాయం అనేటువంటి చేశారనేటువంటిది. ఇలాంటి వాళ్ళకి సహాయం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. కుటుంబం అంటే ఏమిటి? మీ ఇంట్లో కుటుంబాల్లో ఎవరెవరు ఉన్నారు? కుటుంబం అంటే ఒక గృహములో నివసించేటువంటి కొంతమంది మానవుల యొక్క సమూహము అనేదాన్ని ఏమంటారంటే కుటుంబము అని అంటారు. మా కుటుంబంలో వచ్చేసి అమ్మ నాన్న నేను చెల్లెలు అనే వాళ్ళము ఉన్నాము. తర్వాత వచ్చేసి పేరు అనేటువంటిది చందుతో ఉన్నటువంటి సంబంధము. ఇక్కడ పారాగ్రాఫ్ని చదువుతాము. తర్వాత వచ్చేసి ఇక్కడ పేరు చందుతో ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఆదిత్య తమ్ముడు, కమల అమ్మ, లక్ష్మీదేవి అమ్మమ్మ, రాఘవ మామయ్య, ఉష అత్త, రవి బావ. అక్కడ చూడండి, గమనించండి. మనము కుటుంబము సభ్యుల యొక్క మనకు ఏమవుతారు అనేటువంటిది మనము అక్కడ పారాగ్రాఫ్లో ఉంది. ఎలాగనేది చూద్దాము. చందు అన్నవరంలో ఉంటాడు. ఇప్పుడు 3వ తరగతి చదువుతూ ఉన్నాడు. వాళ్ళమ్మ కమల కాగితంతో సంచులను తయారు చేసి చిన్న తరహా పరిశ్రమను ఇంట్లోనే నడుపుతూ వాటి తోటి మహిళలకు సహాయం చేస్తూ ఉండేది. చందు తమ్ముడు ఆదిత్య ఇద్దరు సెలవుల్లో వాళ్ళ మామయ్య రాఘవ ఇంటికి వెళ్ళారు. అక్కడ అత్త ఉష, తాత గోపాలు, అమ్మమ్మ లక్ష్మీదేవి ఉన్నారు. చందు వాళ్ళ వదిన హేమతోనూ బావ రవితోనూ ఎన్నో ఆటలు ఆడుకున్నాడు. సో వాళ్ళకి ఉన్నటువంటి సంబంధాన్ని మనము ఇందాక తెలుసుకున్నాము. చందుతో ఉన్నటువంటి బంధుత్వాన్ని తెలుసుకున్నాము. మీ ఇంటి పేరు
మీ ఇంటి పేరు ఏమిటి, ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకొని చెప్పండి. తర్వాత వచ్చేసి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మనం ఏ విధంగా చేయాల్సినటువంటి సహాయం ఏంటి అనేటువంటిది. ఇప్పుడు కళ్ళు కనిపించినటువంటి వాళ్ళకి చేయాల్సినటువంటి సహాయము చూపుడు కర్రతో సహాయం చేయాలి. తర్వాత వచ్చేసి వినబడినటువంటి వాళ్ళతో చేయాల్సినటువంటి సహాయము, మాట్లాడలేనటువంటి వాళ్ళకి చేయాల్సినటువంటి సహాయము మూగ సైగలతో మనము వాళ్ళతో మాట్లాడవచ్చు. మీ కుటుంబ సభ్యుల్లో నీకు నచ్చినటువంటి ఒక గుణాన్ని రాయండి. బంధుత్వము, గుణము. ఇక్కడ వచ్చేసి అమ్మలో ఏం గుణము నీకు నచ్చింది? సాహసించడము. నాన్నలో ఎటువంటి గుణము ఉందంటే కాపాడడము. అక్కలో ఏముంది? ధైర్యము. అమ్మమ్మలో ఏముంది? పట్టుదల. నేను ఆత్మవిశ్వాసము. సో ఈ విధంగా వచ్చేసి మన యొక్క ఏమేమి గుణాలు ఉన్నాయో రాయండి. చిత్రాలు చూసారు కదా, ఎవరి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, ఎవరి ఇంట్లో తక్కువ మంది ఉన్నారు. శివ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, డేవిడ్ ఇంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరెవరు ఇళ్లలో వృద్ధులు, ముసలి వాళ్ళు అనేటువంటి ఉన్నారు అంటే శివ ఇంట్లో మరియు హసీనా ఇంట్లో వచ్చేసి వృద్ధులు ఉన్నారు. డేవిడ్, హసీనా, శివలలో ఎవరిది ఏ రకమైనటువంటి కుటుంబము? డేవిడ్ వచ్చేసి చిన్న కుటుంబము, హసీనాది వచ్చేసి మరియు శివలది వచ్చేసి పెద్ద కుటుంబము. మరి మీది ఏ రకమైన కుటుంబము? మాది చిన్న కుటుంబము. మీకు తెలిసినటువంటి కుటుంబంలోని రకాలు అనేటువంటి రాయండి. కుటుంబములు 2 రకాలు, చిన్న కుటుంబము, పెద్ద కుటుంబము లేదా ఉమ్మడి కుటుంబము అని అంటారు. మీ బంధువులలో ఎవరిని ఎలా పిలుస్తారో రాయండి. నాన్న తమ్ముడిని బాబాయి, తర్వాత వచ్చేసి నాన్న చెల్లెల్ని అత్త అంటాము, తాతయ్య, నాయనమ్మ. సో ఈ విధంగా వచ్చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మనము పిలవడం అనేటువంటిది వరుసలు కలిపి మనం పిలవడము జరుగుతుంది.